నిన్నొచ్చిన అప్డేట్స్లోనే పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ యొక్క అప్డేట్ కూడా చెప్దామని అనుకున్నాను. కాకపోతే ఇది కాస్త పెద్ద అప్డేట్. సపరేట్ వీడియో ద్వారా చెప్తే గానీ అర్థం కాదు. ఎందుకంటే స్క్రిప్ట్తో సహా డీటెయిల్స్ అన్నీ కూడా కాస్త లీక్ అయ్యాయి, రివీల్ అయ్యాయి. కాబట్టి వాటికి సంబంధించి ఆ వీడియోలో అటాచ్ చేస్తే టైం సరిపోదు. ఈ ఇయర్ మిడిల్లోనే పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్ యొక్క 6th పార్ట్ని షూటింగ్ కూడా ప్లాన్ చేసుకుందామని డిస్నీ అయితే స్కెడ్యూల్లోని పెట్టుకుందనమాట. దీని గురించి ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ నుండి చెప్తున్నాను. చాలామంది రీబూట్లోని న్యూ యాక్టర్ని కాస్ట్ చేయొచ్చు, రీకాస్టింగ్ జరగచ్చు అని చెప్పి కూడా న్యూస్ అయితే స్ప్రెడ్ అయినప్పటికీ లేదు, డిస్నీ స్టిల్ జానీ డెప్ని తిరిగి తీసుకొద్దామనే ప్రయత్నంలోనే ఉన్నారనమాట. ఇంతకుముందు లేడీ జాక్ స్పారో తోటి ఒక కొత్త రీబూట్ ఫ్రాంచైజీని ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే ఆ వర్క్స్ అంతా కూడా మధ్యలోనే ఆపేసిన విషయం మనకు తెలిసిందే. కాబట్టి ఈ 6th పార్ట్ ఈ రీబూట్ కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయిందని అనుకున్నప్పటికీ లేదు, ఈ ఇయర్లో స్కెడ్యూల్ అయితే ఉందన్నమాట. ఆ స్కెడ్యూల్కి తగ్గట్టు ఆల్రెడీ స్క్రిప్ట్ యొక్క ఇనిషియల్ డ్రాఫ్ట్ వర్క్ కూడా జరిగిందంట. డిస్నీ జానీ డెప్ని అప్రోచ్ అవుతున్నప్పటికీ ఆయన నుండి క్లారిటీ సిగ్నల్ అయితే మాత్రం ఇంతవరకు డిస్నీకి రావట్లేదంట. కాబట్టి ఒకవేళ జాక్ స్పారోగా జానీ డెప్ గారు తిరిగి వస్తే దానికి సంబంధించి ఒక స్క్రిప్ట్ని అయితే మాత్రం డిజైన్ చేసుకున్నారు. ఒకవేళ జానీ డెప్ రావడానికి ఇష్టపడకపోతే, ఇప్పటిదాకా ఉన్న ఆ సిగ్నల్స్ ప్రకారం ఆయన మళ్ళీ రిజెక్ట్ చేస్తే, అప్పుడు ఇంకొక డిఫరెంట్ స్క్రిప్ట్ని, అంటే కంప్లీట్గా జాక్ స్పారో క్యారెక్టర్ లేకుండా కొత్త క్యారెక్టర్స్ తోటి రీబూట్ కాదు, సాఫ్ట్ రీబూట్గా కంటిన్యూ చేద్దామనే ప్లాన్ యొక్క స్క్రిప్ట్ వర్క్ కూడా డిస్నీ కంటిన్యూ చేస్తుంది అనమాట. దానికి సంబంధించి ఇన్సైడ్ నుండి లీక్స్ కూడా జరిగాయి. మరి ఆ స్క్రిప్ట్ 6th పార్ట్ది ఏ విధంగా ఉంటుందో క్లియర్గా ఈ వీడియోలోనే తెలుసుకుందాం అనమాట. ఇది కేవలం ఇనిషియల్ డ్రాఫ్ట్ మాత్రమే, తర్వాత చేంజెస్ చేయొచ్చు. అండ్ విత్ జాక్ స్పారో, వితౌట్ జాక్ స్పారో, 2 డిఫరెంట్ టైప్స్ యొక్క స్క్రిప్ట్స్ని కూడా ఆల్రెడీ వర్కింగ్ స్టేజ్లో ఉంది. ఇనిషియల్ డ్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఇంకొన్ని చేంజెస్ చేసి ఇంకా బెటర్గా డెవలప్ చేస్తారనమాట. ఒకవేళ జానీ డెప్ కానీ యాక్సెప్ట్ చేస్తే ఈ ఇయర్లోనే ఆల్మోస్ట్ ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా అయిపోయి షూటింగ్ కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే స్కెడ్యూల్లో ఉంది కాబట్టి ఆల్రెడీ డిస్నీకి. ఇక స్క్రిప్ట్ విషయానికి వస్తే 5th పార్ట్ డెడ్ మ్యాన్ టెల్ నో టేల్స్ ఫిలిం అయిపోయి 10 years ఆల్మోస్ట్ డికేడ్ అయిపోయిన తర్వాత స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఈ స్టోరీ మెయిన్ గా హెన్రీ టర్నర్ అండ్ కెరీనా స్మిత్ క్యారెక్టర్స్ ని ఫోకస్ చేస్తూ ఉంటుంది అనమాట. కెప్టెన్ సాల్జర్ ని చంపేసిన తర్వాత గోల్డ్ యొక్క కర్స్ పోతుంది. దాంతో పాటు పైరట్ వరల్డ్ అంతా కూడా, మొత్తం సముద్రం అంతా కూడా పీస్ఫుల్ గా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ డికేడ్ వరకు. హెన్రీ ఒక రెస్పెక్టెడ్ పైరట్ క్యాప్టెన్ అవుతాడు. దాంతోపాటు తన వైఫ్ కూడా కాస్త ఎక్స్పీరియన్స్ పెంచుకుంటుంది. ఒక నావిగేటర్ గా తనకి హెల్ప్ చేస్తుంది. వీళ్ళిద్దరికి ఒక చిన్న బాబు కూడా పుడతాడు అనమాట. అండ్ పైరట్స్ అందరూ కూడా నార్మల్ జాబ్స్ చేస్తూ అలా సైలింగ్ లోని నార్మల్ గానే ఉంటుంది. కానీ ఒకప్పుడున్న పైరట్స్ గ్లోరీ మిస్ అయిన ఫీలింగ్ చాలా మందిలో ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టు ఒక బ్రూటల్ కన్నింగ్ పైరట్ అయితే రైజ్ అవుదామని చూస్తాడు. తిరిగి ఓల్డ్ పైరట్స్ యొక్క గ్లోరీని తిరిగి తీసుకురావడం మాత్రమే కాదనమాట, వాళ్ళ ఏన్షియంట్ హిస్టరీ మొత్తంలో అయితే మాత్రం పైరట్స్ ఒకప్పుడు సముద్రాన్ని చాలా ఈజీగా కంట్రోల్ చేసేవాళ్ళు, వాళ్ళ చేతిలో ఉండేది. ఆ ఏన్షియంట్ హిస్టరీ తెలుసుకుందామని, ఆ హిస్టరీ ఒక సీక్రెట్ ఐలాండ్లో ఉందని చెప్పి, దాని గురించి ఆ సీక్రెట్స్ కానీ ఆ దారి కానీ ఇద్దరితో కనెక్ట్ అయ్యి ఉందని చెప్పి వాటి గురించి వెతకడానికి అయితే మాత్రం ఆ కన్నింగ్ పైరట్ అయితే మాత్రం ప్రయత్నిస్తాడు. ఆ పైరట్ కి జాక్ స్పారో ఇన్స్పిరేషనే. కాకపోతే తను వెతుకుతున్న ఈ ఐలాండ్ సీక్రెట్స్ అయితే మాత్రం ఇద్దరితో కనెక్ట్ అయ్యి ఉంది కదా, అందులోని ఒకరు జాక్ స్పారోనే. సో ఆ జాక్ స్పారో గురించి ముందు తను హెన్రీ టర్నర్ కి అడుగుతాడు. కానీ జాక్ స్పారో యొక్క ఆచూకీ హెన్రీ టర్నర్ కి మాత్రమే కాదు, అసలు ఎవరికి తెలియదు అనమాట ఎక్కడున్నాడో. చాలా మంది చనిపోయారని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట, జాక్ యొక్క ఆచూకీ లేదని. కానీ ఈ కన్నింగ్ పైరట్ హెన్రీ టర్నర్ చెప్పిన మాటలు నమ్మడు. కావాలనే జాక్ యొక్క ఆచూకీ తనకు తెలిసినా దాచుతున్నాడు. ఎందుకంటే తను మంచివాడుగా ఉందామనుకుంటాడు, ఎలాంటి బిగ్ డీల్స్ ని చేయడు, అందుకనే నన్ను ఆపాలని చూస్తున్నాడు అని చెప్పి ఈ కన్నింగ్ పైరట్ అనుకుంటాడు. దాంతో హెన్రీ టర్నర్ కి ఈ కన్నింగ్ పైరట్ కి స్టార్టింగ్ లో ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడుతుంది. దాని తర్వాత హెన్రీ టర్నర్ అండ్ మరికొంతమంది గుడ్ పైరట్స్ అయితే మాత్రం ఈ కన్నింగ్ పైరట్ వెతకాలనుకుంటున్న ఆ సీక్రెట్స్ ఏంటి, ఆ ఐలాండ్ ఏంటి అని తెలుసుకోవాలని చూస్తారనమాట. సో అప్పుడు వాళ్ళకి తెలిసేది ఆ సీక్రెట్స్ కానీ ఒకవేళ ఆ కన్నింగ్ పైరట్ చేతిలో పడితే కంప్లీట్ గా పైరట్స్ అందరినీ ఎంటైర్ సీని తన గుప్పెట్లో పెట్టుకోగలడు, తను ఏం చేయాలనుకున్నా చేయగలడు. దాంతో పెద్ద విధ్వంసం మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ డికేడ్ వరకు సైలెంట్ గా ఉంది కదా, ఎప్పుడైతే ఈ పవర్ ఒకవేళ ఆ సీక్రెట్స్ తెలిసిన తర్వాత తను కంప్లీట్ గ్రిప్ ఈ పైరట్స్ మీద, ఆ ఏన్షియంట్ హిస్టరీ మీద, సీక్రెట్స్ మీద, మొత్తం సముద్రాన్ని కంట్రోల్ చేయగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద వినాశనం జరుగుతుంది, పైరట్స్ అందరికీ కూడా ముప్పు ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు ముందుగా భావిస్తారు. సో ఆ ఐలాండ్ సీక్రెట్స్ అయితే మాత్రం ఈ కన్నింగ్ పైరట్ కి దొరకకుండా వీలైతే మాత్రం ప్రయత్నిద్దామని అనుకుంటారు. ఆ కన్నింగ్ పైరట్ ఆల్రెడీ కొంతమంది పైరట్స్ ని తన ఆర్మీగా అయితే మాత్రం సెర్చింగ్ పనిలో ఉంటాడనమాట. అప్పుడే జాక్ స్పారో బ్రతికున్నాడనే విషయం తెలుస్తుంది. ఆ కన్నింగ్ పైరట్ కన్నా ముందే జాక్ స్పారోని మీట్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. అదే విధంగా ఒక పెద్ద అడ్వెంచర్ లోని జాక్ స్పారోని మీట్ అవుతాడు. కాకపోతే జాక్ స్పారో బాగా ముసలైపోతాడు. తనకైతే ఆ పైరట్స్ హిస్టరీ గురించి, ఐలాండ్ గురించి ఏ మాత్రం గుర్తులేదని చెప్తాడు. కానీ తర్వాత గుర్తించుకున్న తర్వాత ఏదో ఒక రోజు ఒక పైరట్ ఈ హిస్టరీ గురించి, ఆ ఏన్షియంట్ పవర్ గురించి వెతుకుతాడు. దానివల్ల పైరట్స్ కి ప్రమాదం ఉందని చెప్పి ఒక క్రియేచర్ దగ్గర దాచేసినట్టు చెప్తాడనమాట. ఈ ఐలాండ్ కి వెళ్ళడానికి, ఈ సీక్రెట్స్ గురించి ఇద్దరు కనెక్ట్ అయ్యి ఉన్న విషయం అయితే మాత్రం ఆ కన్నింగ్ పైరట్ కి ముందుగానే తెలుసు కదా. అందులో ఒకటి జాక్ స్పారో అయితే, సెకండ్ ఈ క్రియేచర్ అనమాట. సీ గాడెస్ గా పిలిచే ఈ క్రియేచర్ దగ్గరే ఆ సీక్రెట్స్ ఉంటాయి అనమాట.
దాన్ని వెతికి తీసుకురాగలిగేది ఓన్లీ జాక్ స్పారో మాత్రమే, ఎందుకంటే తనే దాచాడు. ఈవెన్ ఈ సీక్రెట్స్లోని తనకు సంబంధించిన సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ ఐలాండ్కి. సో ఈ క్రియేచర్ లాగా కనిపించగలిగే ఆ పవర్ఫుల్ సీ గాడెస్ని కంట్రోల్ చేయగలిగే జాక్ స్పారో ఆ తర్వాత సీక్రెట్స్ గురించి మొత్తానికి ఈ కన్నింగ్ పైరెట్ ఎందుకని వెతుకుతున్నాడు, వెతకగలిగాడా లేదా, ఆ తర్వాత జాక్ స్పారోని ఓడించగలిగాడా లేదా, ఆ తర్వాత అంతా కూడా ఇంకా కంప్లీట్ కాలేదంట. ఇనిషియల్ డ్రాఫ్ట్ ప్రకారం ప్రస్తుతానికి ఇంతవరకు ఈ కాన్సెప్ట్ని ప్రజెంట్ చేద్దామనే ఐడియా అయితే మాత్రం ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్నారనమాట, ఎప్పుడైతే ఈ ఇయర్ స్కెడ్యూల్లో పెట్టుకున్నారో. అకార్డింగ్ టు ద డిస్నీ ఇన్సైడ్ రిపోర్ట్స్, ఇంతకు ముందు లేడీ జాక్ స్పారోగా ఫీమేల్ ఓరియంటెడ్ ఫిల్మ్స్గా ప్లాన్ చేసుకున్నారు కదా, అందులోనే క్యారెన్ గిల్లన్ అయితే మాత్రం లేడీ జాక్ స్పారోగా రిప్లేస్మెంట్గా అనుకున్నారు. ఆ తర్వాత మార్గో రోబీ కూడా ఈ లేడీ జాక్ స్పారోగా రిప్లేస్ చేస్తుంది అనే న్యూస్ వచ్చినప్పటికీ ఆ ప్లాన్స్ అన్ని కూడా డిస్నీ పక్కన పెట్టేసి క్యాన్సిల్ చేసేసారు. కానీ ఆ ఫీమేల్ ప్రాజెక్ట్స్కి కూడా ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండే విధంగానే ఇంతకు ముందు కూడా ప్లాన్ చేసుకున్నారంట. కాకపోతే ఈ గాడెస్ కాకపోతే ఆ ప్లేస్లో గాడ్ పెట్టచ్చేమో, మేల్ క్రియేచర్ లాగా పెట్టచ్చు. మొత్తం డ్రై పీరియడ్లో ఉన్న పైరెట్స్ అందరూ కూడా ఈ ఓల్డ్ ఏన్షియంట్ హిస్టరీ గురించి తెలుసుకుందామని, దాంతోపాటు ఓల్డ్ పైరెట్స్ యొక్క గ్లోరీని తిరిగి తీసుకొద్దాం, ఓషన్లోని పవర్ని సొంతం చేసుకుందాం అనే ప్రయత్నిస్తారనమాట. ఆ ప్రయత్నంలోనే ఈ లేడీ పైరెట్ అయితే మాత్రం వాళ్ళందరికీ లీడ్గా, అంటే వాళ్ళందరికన్నా ముందుగా ఆ సీక్రెట్స్ గురించి తనకి కనెక్ట్ అయి ఉన్నట్టు, ఆ సీక్రెట్స్ని తను సొంతం చేసుకున్నట్టు ఈ విధమైన ప్లాట్ని అయితే మాత్రం అనుకున్నారనమాట. ద క్వెస్ట్ ఆఫ్ ది లాస్ట్ ఐజిల్ అనే టైటిల్ని కూడా పెడదామని ఈ ఫీమేల్ ప్రాజెక్ట్స్కి అనుకున్నారు. ఇప్పుడు ప్లాట్ కూడా ఆల్మోస్ట్ దానికి సిమిలర్గానే ట్రై చేసి మారుస్తున్నారు కదా జాక్ స్పారో ఉన్నట్టు. ఒకవేళ జాక్ స్పారో లేకపోయినా కూడా జాక్ స్పారో ప్లేస్లోని తన గ్యాడ్జెట్తో అయినా సరే ఆ క్రియేచర్ని ఓపెన్ చేసే విధంగా ఒక సీక్రెట్, ఒకవేళ జానీ డెప్ గానీ అంగీకరించకపోతే రిటర్న్ రావడానికి, అప్పుడు తను లేకపోయినప్పటికీ జాక్ స్పారో రిఫరెన్సెస్ తోటి తనకి సంబంధించిన గ్యాడ్జెట్స్తో అయినా సరే ఈ క్రియేచర్ని కంట్రోల్లోకి తీసుకొని ఆ తర్వాత వాళ్ళు ఆ ఐలాండ్ వరకు జర్నీ విధంగా ఈ న్యూ పైరెట్స్ ఎరాని అయితే మాత్రం స్టార్ట్ చేద్దామని డిస్నీ అనుకుంది. సాఫ్ట్ రీబూట్ టైప్లోని, కంప్లీట్ రీబూట్ లా కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలియన్స్ ఫ్రాంచైజ్ అంతా కూడా ఓల్డ్ ఒకప్పుడు క్రియేషన్ అనమాట. రిడ్లీ స్కాట్ ది జేమ్స్ కెమెరాన్ ఫిల్మ్స్ తర్వాత ఏలియన్ ఫ్రాంచైజ్లోని అంత క్రిటికల్ ఎక్లైమ్డ్గా రావడం చాలా రేర్ అయిపోయింది, టైం పట్టేసింది. కానీ మళ్ళీ రిడ్లీ స్కాట్ గారు ఇన్వాల్వ్ అయిన ప్రొమీథియస్కి మంచి అప్రిషియేషన్ వచ్చినప్పటికీ రీసెంట్ ఏలియన్ ర్యామిలస్ కూడా సక్సెస్ఫుల్గా మంచి క్రిటికల్ ఎక్లైమ్డ్గా ఆస్కార్కి నామినేట్ అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయింది కదా. ఈ విధంగానే ఈ పైరెట్స్ ఆఫ్ ది కెరేబియన్ ఫ్రాంచైజ్ని కూడా కంప్లీట్గా ఆపేద్దామనే ఐడియా అయితే డిస్నీ దగ్గర లేదు. అడాప్ట్ చేసుకుందామనే ప్లాన్స్ అయితే మాత్రం ఎన్నో ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఈ 6th పార్ట్ యొక్క స్క్రిప్ట్ ఇదనమాట. జాక్ స్పారో ఉన్నా లేకపోయినా కాస్త చేంజెస్ చేసి అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ని డిజైన్ చేశారు, ఇంతకుముందు ఫీమేల్కి కూడా. సో మీకు ఎలా అనిపించింది మరి ఈ స్టోరీ గురించి, ఈ ఐడియా గురించి విన్న తర్వాత? పర్సనల్లీ నాకైతే నచ్చింది, కానీ జాక్ స్పారో ఉంటేనే ఆ స్క్రిప్ట్లోని ఇంకాస్త మజా అనేది క్రియేట్ అయింది. జాక్ స్పారో లేకపోతే ఆ స్క్రిప్ట్లోని అంత మజా క్రియేట్ అవ్వట్లేదు. సో జానీ డెప్ ఓల్డ్ అయిపోయినా సరే ఓల్డ్ జాక్ స్పారో లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఇండియానా జోన్స్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుంది కదా, ఆ విధంగా కూడా కంటిన్యూ చేసే పాసిబిలిటీస్ ఉంటే మంచి డైరెక్టర్ని కానీ పట్టుకోగలిగితే ఆల్మోస్ట్ బడ్జెట్ అయితే మాత్రం 300, 350, 400 మిలియన్స్ పెట్టడానికి కూడా డిస్నీ రెడీ అవుతున్నారనమాట. ఎందుకంటే ఈ బడ్జెట్స్ అనేవి ఫిల్మ్స్కి హెవీగా పెట్టాల్సి వస్తుంది. ఓల్డ్ ప్రాజెక్ట్స్కి కూడా గట్టి బడ్జెట్స్ పెట్టారు, మనందరికీ తెలిసిందే. సో మరి చూద్దాం, మరి ప్రస్తుతానికి ఈ జాక్ స్పారో క్యారెక్టర్ ఒకవేళ రాకపోయినా దాన్ని ఫుల్ఫిల్ చేయగలిగే పవర్ఫుల్ క్యారెక్టర్ కానీ ఒక పవర్ఫుల్ కాస్టింగ్ కానీ పెడతారా లేదా డిస్నీ అనేది ఈ ఇయర్లో మ్యాక్సిమం క్లారిటీ అయితే వచ్చేచ్చు అనమాట. మొత్తానికి మీకైతే ఈ న్యూస్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ పైరెట్స్ ఆఫ్ ది కెరేబియన్ జాక్ స్పారో ఇష్టం ఉన్న వాళ్ళకి వీలైతే ఈ న్యూస్ని షేర్ చేయండి, మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.